ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇండియా పాకిస్తాన్ల మధ్య దుబాయ్లో జరిగిన క్రికెట్ మ్యాచ్కు చిరంజీవి హాజరు కావడాన్ని పేటీఎం కుక్కలు జీర్ణించుకోలేకపోతున్నాయి. వారి కుక్క ఏడుపులకు ప్రధాన కారణం చిరంజీవి గారు గోల్డెన్ లెగ్గా మారి ఫామ్లో లేక కొట్టుమిట్టాడుతున్న కోహ్లీకి ఫామ్ రప్పించి ఆయన చేత సెంచరీ కొట్టించి ఏకంగా ఇండియాను పాకిస్తాన్ మీద గెలిపించడమే. ఇలా ప్రత్యేకించి చిరంజీవి గారు గోల్డెన్ లెగ్ అనడానికి కారణం ఏమిటంటే ఇటీవల చిరంజీవి గారు ఒక సబ్ స్టాండర్డ్ సినిమా అయిన లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా హాజరు కావడమే. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో చిరంజీవి గారి లెగ్ బాగోలేదు అంటూ ఈ పేటీఎం కుక్కలు దుష్ప్రచారం చేశాయి. వాస్తవానికి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా హాజరైన అనేక చిత్రాలు హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇది ఆయన ట్రాక్ రికార్డును పరిశీలించిన ఎవరికైనా సరే తెలిసిన విషయమే. సరే, కారణాలు ఏమైతేనే చిరంజీవి గారి గోల్డెన్ లెగ్ ఎఫెక్ట్తో టీమ్ ఇండియా ట్రిపుల్ బొనాంజా విక్టరీని సాధించింది. ఆ ట్రిపుల్ బొనాంజా ఏమిటంటే కోహ్లీ సెంచరీ కొట్టడం, ఇండియా గెలవడం, ఇండియా పాకిస్తాన్ మీద గెలవడం అన్నమాట. ప్రస్తుతం పేటీఎం కుక్కలు ఏం చేయాలో తెలియక దిక్కుతోచక పరారీలో ఉన్నట్టుగా సమాచారం.